everyone, welcome back to my channel Sharon Studies and this is me your Sharon ma'am and ఈ రోజు ఈ వీడియోలో ఫస్ట్ చాప్టర్కి సంబంధించి అన్ని ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి. ముందైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేయండి. నేను ఏ లెసన్ పెట్టినా వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అండ్ డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎస్పెషల్లీ 10th క్లాస్ వాళ్ళకి చాలా యూస్ఫుల్. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, చాలామందికి యూజ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్, వాట్ ఈస్ ద ఏరియా బిట్వీన్ 2 రివర్స్? 2 నదుల మధ్య ఉండే ఏరియాని ఏమంటారు? డోఆబ్ అంటారు. ఓకేనా? డోఆబ్ తెలుగులో అంతర్వేదులు అంటారు. అండ్ ఈ డోఆబ్స్ మనకి ఎక్కువగా పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఓకేనా? ద ఏరియా బిట్వీన్ 2 రివర్స్ ఈస్ కాల్డ్ డోఆబ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా? భారతదేశంలోని అత్యంత పొడవైన కాలువ ఏది? ఇందిరా కెనాల్. ఈ ఇందిరా కెనాల్ ఎక్కడుంది? థార్ డెజర్ట్లో ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో థార్ డెజర్ట్లో నీటి సదుపాయం కలిగించడం కోసం భారతదేశ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలువ అన్నమాట, తవ్వించిన కాలువ. దీన్ని ఇందిరా కెనాల్ అంటారు. ఓకేనా? దిస్ ఈజ్, ఈ మ్యాప్ కూడా గమనించండి. దిస్ ఈజ్ ఇందిరా కెనాల్. ఓకే, దిస్ ఈజ్ ద పిక్చర్. నెక్స్ట్, పులికాట్ లేక్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ విచ్ స్టేట్స్? ఏ రాష్ట్రాల మధ్య పులికాట్ లేక్ లొకేట్ అయ్యింది అన్నది క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. మీరు ఈ మ్యాప్ని చూసినట్లయితే చూడండి, పులికాట్ లేక్ ఈజ్ లొకేటెడ్ హియర్. ఎగ్జాక్ట్లీ ఈ 2 బోర్డర్కి, ఈ 2 రాష్ట్రాల యొక్క మిడిల్లో అని చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా? సౌత్ ఇండియాలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అని అడుగుతున్నారు క్వశ్చన్. ఓకేనా? ఆల్రెడీ మీరు ఇది వెస్ట్రన్ ఘాట్స్ గురించి నేర్చుకున్నప్పుడు తెలుసుకున్నారు కదా. ఈ అత్యంత ఎత్తైన శిఖరం ఏదైతే ఉందో ఇది వెస్ట్రన్ ఘాట్స్లో ఉంది. వెస్ట్రన్ ఘాట్స్లో అనైముడి పీక్, కేరళ రాష్ట్రంలోని అనైమలై హిల్స్లో ఉన్న ఈ అనైముడి పర్వత శిఖరం అత్యంత ఎత్తైన పర్వత శిఖరంగా పేరుగాంచింది. ఎందులో? సౌత్ ఇండియాలో. దీని యొక్క ఎత్తు ఎంత? 2695 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రేంజెస్ డివైడ్ ఇండియా ఇంటూ నార్త్ అండ్ సౌత్ పార్ట్స్? భారతదేశాన్ని 2 భాగాలుగా, నార్త్ ఇండియా ఇంకా సౌత్ ఇండియా అంటే 2 భాగాలుగా ఏ పర్వతాలు వేరు చేస్తున్నాయి తెలుసా? ద వింధ్యా రేంజెస్. మీరు పిక్చర్ చూడండి, ఇక్కడ వరకు ఉన్న ప్రాంతాన్ని మనం నార్త్ ఇండియా అంటాం కదా. సో బేసికలీ ఇదిగోండి, ఈ ప్రాంతం మొత్తం సౌత్ ఇండియా అంటాం. ఈ రెండింటిని ఏ పర్వతాలు, ఏ రేంజెస్ వేరు చేసాయి? వింధ్యా రేంజెస్. వింధ్యా రేంజెస్, ఇవి వింధ్యా పర్వతాలు. ఓకేనా? వింధ్యా అండ్ సత్పురా రేంజెస్. సో బేసికలీ ఆన్సర్ వింధ్యా రేంజెస్ వస్తుంది. నెక్స్ట్, టు విచ్ సిటీ ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ ఈజ్ పాసింగ్? ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ అంటే ఏంటి? మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఉంది కదా, ఐఎస్టీ. ఐఎస్టీ దేని రెఫరెన్స్గా తీసుకున్నారు? ఈ మెరీడియన్ రెఫరెన్స్గా తీసుకున్నారు. ఈ ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో మన దేశంలో ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ అనే ప్లేస్ నుంచి పాస్ అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాకినాడ నుంచి పాస్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ నుంచి పాస్ అవుతుంది. ఈ అలహాబాద్ అనేది ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, వేర్ ఈస్ థార్ డెజర్ట్ లొకేటెడ్? ఈజీ ఆన్సర్, రాజస్థాన్. ఈ పిక్చర్లో మీకు తెలుస్తుంది కదా, థార్ డెజర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. ఎక్స్పాండ్ ఐఎస్టీ, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఐఎస్టీ అంటే ఏంటి? ఇండియన్ స్టాండర్డ్ టైం. ఈ ఇండియన్ స్టాండర్డ్ టైంని 1947 September 1st డిసైడ్ చేశారనమాట, ఇంట్రడ్యూస్ చేశారు. కంట్రీ మొత్తానికి ఈ 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్ పైన ఉన్న టైంని మనం కంట్రీ మొత్తానికి లోకల్ టైంగా ఫాలో అవుతున్నాము అని చెప్పి డిసైడ్ చేశారు. దిస్ ఈస్ ఐఎస్టీ. నెక్స్ట్, ఎక్స్పాండ్ జిఎంటీ, గ్రీన్విచ్ మీన్ టైమ్. ఎలా అయితే ఇక్కడ ఐఎస్టీ ఇండియాకి స్టాండర్డ్ టైము, అలాగే జిఎంటీ వరల్డ్ మొత్తానికి, ప్రపంచం మొత్తానికి జిఎంటీ ఒక స్టాండర్డ్ టైం. జిఎంటీని బేస్ చేస్తూ ప్రపంచం మొత్తానికి టైం జోన్స్ అనేవి ఏర్పడ్డాయి. ఈ జిఎంటీ అనేది ఇంగ్లాండ్లో గ్రీన్విచ్ విలేజ్ నుంచి పాస్ అవుతుందన్నమాట. నెక్స్ట్, నేమ్ ద ఐలాండ్ గ్రూప్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ కోరల్ ఆరిజిన్. ఏ దీవి కోరల్ రీఫ్స్ ద్వారా ఏర్పడ్డాయి? పగడపు దెబ్బలు అంటారు కదా.
మన కంట్రీలో లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి కోరల్ రీఫ్స్ ద్వారా ఏర్పడ్డాయి అన్నమాట. ఈ కోరల్ రీఫ్స్ అనేవి సముద్ర అడుగు భాగాన మెరైన్ యానిమల్స్ పొలిప్స్ అంటారు, వాటి ద్వారా ఏర్పడతాయి. ఓకేనా, ఇవి యాక్చువల్లీ మొక్కల్లా ఉంటాయి కానీ మొక్కలు కాదు. ఈ కోరల్ రీఫ్స్ ద్వారా సముద్రంలో చాలా మెరైన్ యానిమల్స్ నివసిస్తూ ఉంటాయి, ఒక సింబియోటిక్ రిలేషన్షిప్ ఏర్పరచుకుని ఉంటాయి. అంతేకాకుండా ఈ కోరల్ రీఫ్స్ ద్వారా ఈ ఐలాండ్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కనెక్టెడ్గా ఉంటాయి అన్నమాట. వీటి ద్వారా చాలా దీవులు అనేవి ఏర్పడ్డాయి. బేసికలీ లక్షద్వీప్ ఐలాండ్స్ అన్నీ కూడా ఈ కోరల్ రీఫ్స్ ద్వారానే ఏర్పడ్డాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? లక్షద్వీప్. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ ఊటీ? ఊటీ చాలా ఫ్యాసినేటింగ్ ప్లేస్ కదా, బ్యూటిఫుల్ ప్లేస్, మంచి హిల్ స్టేషన్. దీనికి ఇంకొక పేరు ఉంది, ఓల్డ్ నేమ్ ఏంటి తెలుసది? ఉదగమండలం. ఊటీకి ఉన్న అదర్ నేమ్ ఏంటి? ఉదగమండలం. దిస్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ఊటీ. నెక్స్ట్, వాట్ ఆర్ ద 2 డివిజన్స్ ఇన్ పెనిన్సులార్ ప్లాటో? ద్వీపకల్ప పీఠభూమి, పెనిన్సులార్ ప్లాటో. సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాని పెనిన్సులార్ ప్లాటో అంటారు. ఈ పెనిన్సులార్ ప్లాటో ఏదైతే ఉందో ఇందులో 2 డివిజన్స్ ఉన్నాయి. అదేంటి చూడండి, సెంట్రల్ హైలాండ్స్, డెక్కన్ ప్లాటో. సెంట్రల్ హైలాండ్స్, డెక్కన్ ప్లాటో. మళ్ళీ ఇక్కడ సెంట్రల్ హైలాండ్స్లో మాల్వా ప్లాటో, చోటానగర్ ప్లాటో అని డివైడ్ అయి ఉంటాయి. ఒకటి ఇక్కడ ట్రయాంగులర్గా ఉన్నది డెక్కన్ ప్లాటో. ఓకే, వేర్ ఈజ్ బాబర్ లొకేటెడ్? బాబర్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ శివాలిక్స్. ఈ హిమాలయ పర్వతాల నుంచి నదులు ప్రవహిస్తూ వచ్చి దానిలో ప్రవహిస్తూ వచ్చే రాళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ దూరం ప్రయాణించలేక ఈ శివాలిక్ పర్వతాల యొక్క పాద భాగంలో ఒక 8 to 16 కిలోమీటర్స్ వరకు ఒక నారో బెల్ట్ కింద ఫామ్ అయ్యి ఉంటాయి అనమాట. ఇదిగోని చూడండి, ఇలా మొత్తం రాళ్ళే ఉంటాయి. వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా ఈజ్ కాంచన్జంగా. భారతదేశంలోని ఎత్తైన శిఖరం ఏది అంటే కాంచన్జంగా. ఇది ప్రపంచంలో 3rd హైయెస్ట్ పీక్, మన కంట్రీలో 1st హైయెస్ట్ పీక్. అలాగే కాంచన్జంగా ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ సిక్కిం. ఇది సిక్కిం స్టేట్ అనమాట. క్యామెల్స్కి హంప్స్ ఉంటాయి కదా, అలా ఇక్కడ ఒక హంప్ ఉంది చూడండి మన మ్యాప్కి పైన. ఈ హంప్ ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోండి, కాంచన్జంగా పీక్. అంటే మీకు మ్యాప్ పరంగా కూడా చెప్తున్నాను. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. నెక్స్ట్, వాట్ ఈస్ ఖాదర్? ఖాదర్ అంటే ఏంటి? ద యంగర్ అల్లువియం డిపాజిట్స్ ఈజ్ కాల్డ్ ఖాదర్. మన ఇండో గాంజెటిక్ ప్లెయిన్స్లో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రిలీఫ్ ఫీచర్, ఒక టైప్ ఆఫ్ భూభాగం అనమాట ఖాదర్ అనేది. ప్రతి సంవత్సరం ఈ నదులు ప్రవహించడం, వాటి ద్వారా కొత్తగా కొట్టుకొచ్చే డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖాదర్ అంటారు. దిస్ ఈజ్ ఖాదర్ రీజియన్. నెక్స్ట్ 16th క్వశ్చన్, వాట్ ఈస్ భాంగర్? భాంగర్ అంటే ఏంటి? ఇది కూడా వన్ టైప్ ఆఫ్ రిలీఫ్ ఫీచర్. ఈ పిక్చర్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ హిమాలయ మౌంటైన్ పైనుంచి ప్రవహిస్తూ వచ్చే నదులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కొట్టుకొచ్చే రాళ్ళు ఇక్కడ డిపాజిట్ అయి ఉంటాయి ఈ ప్రాంతం అంతా. ఇది బాబర్ అంటాం. ఇక్కడ ఈ రాళ్ళన్నీ ఉండడం వల్ల వాటర్ డిసపియర్ అయిపోయి ఒక 16 కిలోమీటర్స్ దాటిన తర్వాత మనకి ఒక చిత్తడి నేలలు అనేవి ఉంటాయి, వెట్ స్వాంపీ మాషీ ల్యాండ్స్ ఉంటాయి. అక్కడ మళ్ళీ నీరు పైకి ప్రవహిస్తూ కనిపిస్తుంటుంది. ఇక్కడంతా కూడా అడవులు ఫామ్ అయ్యి ఉన్నాయన్నమాట. దీన్ని టెరై ప్రాంతం అంటారు. ఇదంతా దట్టమైన అటవీ ప్రాంతం. ఇది దాటిన తర్వాత ఇక్కడ మళ్ళీ రివర్స్ వర్టికల్గా వాటి యొక్క ప్రవహించే కోర్స్ ఉంటుంది కదా, ఆ కోర్స్ని చేంజ్ చేసుకుని వర్టికల్గా ప్రవహిస్తూ భాంగర్ అనే రీజియన్ని ఫామ్ చేశాయి. ఇక్కడ ఓల్డర్ అల్లువియం డిపాజిట్స్ కనిపిస్తుంటాయి. నెక్స్ట్, వాట్ ఆర్ ద రిలీఫ్ ఫీచర్స్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ నార్దర్న్ ప్లెయిన్స్? నార్దర్న్ ప్లెయిన్స్లో భౌగోళిక స్వరూపాలు, రిలీఫ్ ఫీచర్స్ ఏమేమిటి? ఇప్పటి వరకు డిస్కస్ చేసింది అవే, బాబర్, టెరాయ్, భాంగర్, ఖాదర్. వాట్ ఆర్ ద రీజనల్ డివిజన్స్ ఆఫ్ నార్దర్న్ ప్లెయిన్స్? నార్దర్న్ ప్లెయిన్స్ అనేవి 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉన్నాయి. అక్కడ మీకు ఏం చెప్పాను, లైక్ వెస్ట్రన్ పార్ట్, సెంట్రల్ పార్ట్, ఈస్టర్న్ పార్ట్. దాన్ని వెస్ట్రన్ పార్ట్ని పంజాబ్ ప్లెయిన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ నార్దర్న్ ప్లెయిన్స్లో వెస్ట్రన్ పార్ట్ ఎక్కువగా మనకి ఇండియాలో పంజాబ్ అండ్ హర్యానాలో విస్తరించింది. దాంట్లో ఎక్కువ భాగం మనకి పాకిస్తాన్లో ఉంది, మన కంట్రీలో అయితే పంజాబ్లో ఉంది కాబట్టి పంజాబ్ ప్లెయిన్ అంటారు. ఈ ఫస్ట్ వెస్ట్రన్ పార్ట్ని పంజాబ్ ప్లెయిన్ అంటారు. ఈ సెంట్రల్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని గంగా ప్లెయిన్ అంటారు. గంగా నది వల్ల ఏర్పడింది కాబట్టి. ఈస్టర్న్ స్టేట్స్ వైపు విస్తరించున్న ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ బ్రహ్మపుత్ర నది వల్ల ఫామ్ అయింది కాబట్టి దీన్ని బ్రహ్మపుత్ర ప్లెయిన్ అంటారు. నేమ్ ద లాటిట్యూడ్ దట్ డివైడ్స్ ద ఎర్త్ ఇంటూ 2 parts. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 degrees 30 minutes నార్థరన్ లాటిట్యూడ్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఓకే, కరెక్ట్గా ఇండియా మిడిల్ పార్ట్ నుంచి పాస్ అవుతుంది అనమాట. ఎలా అయితే గ్లోబ్లో ఈక్వేటర్ మిడిల్ సెంట్రల్ పార్ట్ నుంచి పాస్ అవుతుందో అలాగా ఇక్కడ ఇండియాని 2 partsగా డివైడ్ చేస్తూ పాస్ అవుతుంది. విచ్ ప్లాటో లైస్ బిట్వీన్ ద అరావలి అండ్ వింధ్యా రేంజ్? ఇక్కడ మనకి అరావలి
పర్వత ప్రాంతాలు ఉన్నాయి, ఇక్కడ మనకి వింధ్య రేంజెస్ ఉన్నాయి. ఈ 2 రేంజెస్ మధ్యలో మనకి ఏ ప్లాటో ఉంది, ఏ పీఠభూమి ఉంది అని అడుగుతున్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకి నార్త్ని సౌత్ని డివైడ్ చేస్తూ ఉన్న రేంజ్ ఏంటి, వింధ్య రేంజ్. అండ్ రాజస్థాన్ ప్రాంతంలో ఉన్న రేంజ్ ఏంటి అంటే పర్వత ప్రాంతాలు ఏంటి, అరవల్లి పర్వత ప్రాంతాలు. ఈ 2 పర్వత ప్రాంతాలకి మధ్యలో ఉన్నది మాల్వా ప్లాటో. సో అవర్ ఆన్సర్ ఈజ్ మాల్వా ప్లాటో. నెక్స్ట్, అబ్జర్వ్ ద గివెన్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ మ్యాప్ని అబ్జర్వ్ చేసి క్వశ్చన్స్ ఆన్సర్ చేయమంటున్నారు. ఇలా కూడా వస్తాయి మీకు ఎగ్జామ్స్లో. మెన్షన్ ద ఈస్ట్ టు వెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఇండియా. ఈ మ్యాప్ గమనిస్తే ఈ మ్యాప్ వచ్చి ఉండే క్వశ్చన్స్ మీకు చాలా ఈజీ. మ్యాప్లోనే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా. మీకు ఆల్మోస్ట్ మీ ఎగ్జామ్స్లో చాలా మట్టుకు మీకు డేటా ఉండి డేటా నుండి ఆన్సర్ చేసేటట్టు ఉంటాయి. ఇది మీకు ఫుల్ స్కోరింగ్ టాపిక్ అనమాట. చక్కగా చూసి అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఆన్సర్ చేయడమే. చూడండి, ఇక్కడ మనకి మ్యాప్లో, మ్యాప్ పెద్దగా చేస్తాను ఓకేనా. మ్యాప్లో చూడండి, ఇక్కడ ఈస్ట్ నుండి వెస్ట్ వరకు డిస్టెన్స్ ఎంత ఉంది, 2933 కిలోమీటర్స్. అలాగే వాట్ ఈస్ ద నార్త్ సౌత్ డిస్టెన్స్ ఆఫ్ ఇండియా. నార్త్ సౌత్ డిస్టెన్స్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ నార్త్ నుండి సౌత్ వరకు పొడవు, దీని యొక్క లెంత్ డిస్టెన్స్ ఎంతటా 3214 కిలోమీటర్స్. ఓకే, వాట్ ఈస్ ద స్టాండర్డ్ మెరీడియన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా ఇక్కడ ఉంది చూడండి. దిస్ ఈస్ ద స్టాండర్డ్ మెరీడియన్ ఆఫ్ ఇండియా, 82.5 degrees, 82 degrees 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. దీన్ని మనం ఇండియా స్టాండర్డ్ మెరీడియన్గా పరిగణిస్తున్నాము. ఇక్కడ ఉండే టైంని ఇండియా మొత్తానికి లోకల్ టైంగా మనం ఫాలో అవుతున్నాం. అబ్జర్వ్ ద టేబుల్ అండ్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ద ప్లేసెస్. విచ్ ప్లేస్ రిసీవ్స్ ద ఎర్లియస్ట్ సన్ రైజ్ అండ్ సన్సెట్. అండ్ ద ప్లేసెస్ ఆర్ అహ్మదాబాద్ అండ్ ఇంపాల్. ఇక్కడ మనకి ఒక టేబుల్ ఇచ్చారు, ఆ టేబుల్లో మనకి సన్ రైజ్ టైం ఇచ్చారు, సన్సెట్ టైం ఇచ్చారు, అండ్ లొకేషన్ మనం చెప్పమన్నారు. ఆల్రెడీ ఇక్కడ పెట్టాను, బట్ వినండి శ్రద్ధగా ఓకేనా. మ్యాప్ చూడండి, ఇంపాల్ ఎక్కడుంది, టు ద ఈస్టర్న్ మోస్ట్ సైడ్ ఆఫ్ ఇండియా. ఇండియాలో కంప్లీట్ తూర్పు వైపున నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంది, ఇది ఇంపాల్. అండ్ అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది, వెస్ట్లో ఉంది. సో మీకు మ్యాప్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఏ ప్రదేశంలో త్వరగా సన్ రైజ్ అవుతుంది, ఫస్ట్ సన్ రైజ్ అవుతుంది, ఇంపాల్లో అవుతుంది. ఎందుకంటే ఇంపాల్ ఈజ్ టువర్డ్స్ ద ఈస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. సో ఎర్త్ ఈస్టర్న్ పార్ట్స్ రిసీవ్ ద సన్ రైజ్ ఎర్లియర్. అలా చూసుకుంటే ఇక్కడ మనం రాయాల్సింది ఏంటి, ఇంపాల్. ద స్టేట్ ఇంపాల్ రిసీవ్స్ ద ఫస్ట్ సన్ రైజ్ ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి 7:20, అంటే ఇక్కడ 6కి సన్ రైజ్ అవుతుంటే ఇక్కడ సన్ రైజ్ అయిన ఒక గంటన్నర తర్వాత ఇక్కడ అవుతుంది, అహ్మదాబాద్, గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్. వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ అర్మకొండ. మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, లైక్ అరయకొండ, అర్మకొండ, సీతమ్మకొండ, ఈ 3 ఒక్కటే, డిఫరెంట్ నేమ్స్ అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. అర్మకొండ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ దిస్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్లో అనైముడి పీక్ కదా, మరి ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా డిస్కంటిన్యూడ్గా. ఈ ఈస్టర్న్ ఘాట్స్లో ఎత్తైన కొండ ఏది అంటే అర్మకొండ. ఈ అర్మకొండ ఆంధ్రప్రదేశ్లో చింతపల్లిలో ఉంది ఓకేనా. అండ్ దిస్ ఈస్ ద లొకేషన్. ఈ లొకేషన్ కూడా మీరు ఇక్కడే చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 26, టు విచ్ డైరెక్షన్ ద పెనిన్సులార్ ప్లాటో ఈజ్ టిల్టింగ్. ఏ డైరెక్షన్ వైపు టిల్ట్ అవుతుంది, ఈస్ట్ వైపు. వెస్ట్ వైపు ఎక్కువ ఎలివేషన్ ఉంటుంది, ఈస్ట్ వైపు తక్కువ ఎలివేషన్ ఉంటుంది. అంటే ఇలా టిల్ట్ అయి ఉంటుంది అనమాట, స్లోప్ ఉంటుంది, ఒకవైపు ఎక్కువ ఎత్తు ఉంటుంది. ఎటువైపు ఎత్తు ఉంటుంది, వెస్ట్ వైపు. సో ఈస్ట్ వైపుకి టిల్ట్ అయి ఉంటుంది. ఆన్సర్ ఏంటి, ఈస్ట్ అనమాట ఇది. వేర్ ఈస్ దిహాంగ్ వ్యాలీ ఈజ్ లొకేటెడ్. దిహాంగ్ వ్యాలీ ఎక్కడుంది, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. దిహాంగ్ వ్యాలీ ఈజ్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. విచ్ స్టేట్ రిసీవ్ లాస్ట్ సన్ రైజ్ ఇన్ ఇండియా. మన కంట్రీలో చివరిగా సన్ రైజ్ని రిసీవ్ చేసుకునే స్టేట్ ఏది అంటే గుజరాత్. గుజరాత్ రిసీవ్స్ లాస్ట్ సన్ రైజ్ ఇన్ ఇండియా. ఫస్ట్ సన్ రైజ్ అరుణాచల్ ప్రదేశ్. విచ్ రేంజెస్ ఆర్ కాల్డ్ సహయాద్రి రేంజెస్. ఏ పర్వత శిఖరాలని, ఏ పర్వత శ్రేణులని సహయాద్రి అని కూడా పిలుస్తారు, వెస్ట్రన్ ఘాట్స్ని. ఇదిగో ఇండియా మ్యాప్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ వెస్ట్రన్ ఘాట్స్ కదా. ఈ వెస్ట్రన్ ఘాట్స్ని సహయాద్రి అని కూడా అంటారు. ఇన్ మహారాష్ట్ర అండ్ గోవా వెస్ట్రన్ కోస్టల్ ప్లెయిన్స్ ఆర్ కాల్డ్. ఆల్రెడీ మీకు మన లెసన్ ఎక్స్ప్లెనేషన్లో
క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పుకున్నాము. ఇన్నిసార్లు మీరు ఆ వీడియోస్ అన్నీ చూడండి. ఇన్నిసార్లు ఆ వీడియోస్ చూడడం వల్ల మీరు సెపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? ఇక్కడ మనకి ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్ అయినా వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ అయినా 3 ప్లెయిన్స్గా డివైడ్ అయ్యి ఉన్నాయి. సో మహారాష్ట్ర అండ్ గోవా ఉన్న ప్రాంతాల్లో ఇక్కడ తీర ప్రాంతాన్ని అంటే ఈ కోస్ట్ని కొంకన్ కోస్ట్ అంటారు. ఓకే, కొంకన్ కోస్ట్. క్వశ్చన్ నెంబర్ 31, కంపేర్ ద బోత్ పేర్స్ అండ్ కంప్లీట్ ద సెకండ్ పేర్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు ఎక్కువగా అడుగుతారు. ఇక్కడ ఇండియా IST అంటే ఇండియాలో ఇండియన్ స్టాండర్డ్ టైంని ఫాలో అవుతాం. మరి వరల్డ్లో గ్రీన్విచ్ మీన్ టైంని ఫాలో అవుతాం. గ్రీన్విచ్ మీన్ టైం. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ పేర్. లక్షద్వీప్ ఐలాండ్స్, కోరల్ రీఫ్. నార్కోండమ్ అండ్ బ్యారన్ ఐలాండ్స్ ఏంటి? ఇదేంటనేది మనం చూడాలి. అంటే లక్షద్వీప్ ఐలాండ్స్ కోరల్ రీఫ్స్ ద్వారా ఏర్పడ్డ దీవులు. అలాగే నార్కోండమ్ ఇంకా బ్యారన్ ఐలాండ్స్ వాల్కనిక్ యాక్టివిటీ వల్ల ఏర్పడ్డాయి. ఓకేనా? అంటే వాల్కనిక్ ఎరప్షన్స్ వల్ల ఏర్పడ్డ దీవులు ఏంటి అంటే నార్కోండమ్ ఇంకా బ్యారన్ ఐలాండ్స్. చూడండి, మ్యాప్లో మెన్షన్ చేశాను కదా, దిస్ ఈస్ నార్కోండమ్ అండ్ బ్యారన్ ఐలాండ్. దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ బ్యారన్ ఐలాండ్ అండ్ దిస్ ఈస్ యాక్టివ్ వాల్కెనో. The valleys lying between the Lesser Himalayas and Shivalik ranges are called Doon valleys. లెస్సర్ హిమాలయాస్, శివాలిక్స్ ఈ 2 రేంజెస్ మధ్యలో మనకి లోయలు అనేవి ఫామ్ అయ్యాయి. వాటిని దూన్ వ్యాలీస్ అంటారు. అంటే చూడండి, దెహ్రాదూన్, కోట్లీ ధూన్, పాట్లీ ధూన్ ఇవన్నీ కూడా దూన్ వ్యాలీస్ అన్నమాట. నెక్స్ట్ 34, కంప్లీట్ ద సెకండ్ పేర్. ద సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ప్లాటో ఈజ్ కన్యాకుమారి. ద సదరన్ టిప్ ఆఫ్ ఇండియా మెయిన్లాండ్ ఈజ్. మన ఇండియన్ ప్లాటో ఉంది కదా, ఇది ఇండియన్ ప్లాటో. ఈ ప్లాటో యొక్క సదరన్ టిప్ ఏంటి? ఈ భాగం వస్తుంది, ఇది సదరన్ టిప్. ఇది వచ్చేసి కన్యాకుమారి. మరి ద సదరన్ టిప్ ఆఫ్ ఇండియా మెయిన్లాండ్. ఇండియా మెయిన్లాండ్ అంటే మొత్తం మన ఐలాండ్స్ కూడా కలిపి వస్తుంది. ఐలాండ్స్ కూడా కలిపితే ఇండియా మెయిన్లాండ్. ఇక్కడ వరకు ఇండియా. ఓకేనా? సో ఇలా చూసుకుంటే సదరన్ మోస్ట్ టిప్ ఏమవుతుంది? ఇందిరా పాయింట్ అవుతుంది. ఇందిరా పాయింట్ ఈజ్ ద ఆన్సర్. కానీ ఇది 2004 సునామీలో సబ్మర్జ్ అయిపోయింది. నెక్స్ట్, బిట్వీన్ విచ్ లాటిట్యూడ్స్ ఈస్ ఇండియా లొకేటెడ్. ఏ లాటిట్యూడ్స్ మధ్య ఇండియా లొకేట్ అయ్యి ఉంది? చూడండి, ద నార్త్ ఆఫ్ ఈక్వేటర్కి పైన ఉన్న ఈ నార్థరన్ లాటిట్యూడ్ మధ్య ఇండియా లొకేట్ అయ్యి ఉంది. 8 degrees 4 minutes నార్థరన్ లాటిట్యూడ్ అండ్ 37 degrees 6 minutes నార్థరన్ లాటిట్యూడ్. ఈ 2 లాటిట్యూడ్స్ మధ్య ఇండియా లొకేట్ అయ్యి ఉంది. కంప్లీట్ ద ఫాలోయింగ్ పేర్. గోదావరి, నాసిక్. గంగా వాట్? క్వశ్చన్ మార్క్. అంటే గోదావరి యొక్క ఆరిజినేషన్ ఎక్కడ? నాసిక్ నుంచి జరిగింది. మరి గంగా యొక్క ఆరిజినేషన్ ఏంటి అంటే గంగా ఎక్కడి నుంచి పుట్టిందంటే గంగోత్రి గ్లేషియర్. గ్లేషియర్ అంటే హిమనీ నదాలు. ఓకేనా? హిమాలయ పర్వతాల్లో ఉండే మంచు పర్వతాల నుండి గంగా నది ప్రవహిస్తుంది. దాన్ని గంగోత్రి గ్లేషియర్ అంటారు. చూడండి, దిస్ ఈస్ ద గంగోత్రి గ్లేషియర్. ఇక్కడ నేను మ్యాప్ కూడా ప్రొవైడ్ చేశాను. మీరు ఈ మ్యాప్ పాయింటింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. గంగా నది ఫ్లో కూడా చూడండి. దిస్ ఈస్ గంగోత్రి గ్లేషియర్. ద ఆన్సర్ ఈస్ గంగోత్రి గ్లేషియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. అరేంజ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇన్ ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్. బ్రెజిల్, ఈజిప్ట్, ఇంగ్లాండ్, ఇండియా. ఈ కంట్రీస్ని ఈస్ట్ నుండి వెస్ట్ వైపు అరేంజ్ చేయమంటున్నారు. ఇది అరేంజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వరల్డ్ మ్యాప్ తెలిసి ఉండాలి. అందుకే వరల్డ్ మ్యాప్ నేర్చుకోండి, బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఏ కంట్రీస్ ఎక్కడున్నాయి అనేది మీరు ప్రతిరోజు ఒక 2 minutes వరల్డ్ మ్యాప్ చూస్తూ ఉన్నారనుకోండి, మీకు తెలిసిపోతుంది. ఫన్గా కూడా ఉంటుంది. ఇండియా ఇక్కడ ఉంటుంది. దిస్ ఈజ్ ఇండియా. అండ్ ఈజిప్ట్, ఇంగ్లాండ్, బ్రెజిల్. సో ఈస్ట్ నుండి వెస్ట్ వైపు ఈ విధంగా అరేంజ్ చేసాం. ఓకే, ఇండియా, ఈజిప్ట్, ఇంగ్లాండ్, బ్రెజిల్. నెక్స్ట్, కంప్లీట్ ద సెకండ్ పేర్. India's coastal length is 7,516 kilometers. What is the coastal length of AP? ఇండియా యొక్క కోస్టల్ లెంత్ ఎంత? 7,516. అంటే 2 ఐలాండ్స్తో కలిపి. అలాగే ఏపీ యొక్క కోస్టల్ లెంత్ ఎంత అని అడుగుతున్నారు. కోస్టల్ లెంత్ అంటే మీకు తెలుసు, తీరరేఖ యొక్క పొడవు. ఓకేనా? ఇది 975 కిలోమీటర్స్. ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లెంత్ 975 కిలోమీటర్స్.